భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ప్రదానం చేసినటువంటి పద్మ అవార్డ్స్ గురించి డిస్కషన్ చేయబోతున్నామండి. ఈ టాపిక్లో ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, పద్మ అవార్డ్స్కి సంబంధించి ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుందో, అంటే పద్మ అవార్డ్స్కి సంబంధించినటువంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్పై క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో పద్మ విభూషణ్ అవార్డును దక్కించుకున్న వారిని గుర్తించండి. ఎగ్జామ్లో ఏం చేస్తాడు అంటే, పద్మ అవార్డ్స్ మొత్తం గ్రహీతల్లో ఎవరైనా నలుగురు వ్యక్తుల పేర్లను ఆప్షన్లలో ఇచ్చేసి 3 రకాలైన క్వశ్చన్స్ అడుగుతాడండి. ఈ క్రింది వారిలో పద్మవిభూషణ్ అవార్డును దక్కించుకున్న వారిని గుర్తించండి, లేదా పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్న వారిని గుర్తించండి, లేదా పద్మశ్రీ అవార్డును దక్కించుకున్న వారిని గుర్తించండి. ఈ 3 రకాలైన క్వశ్చన్స్కు మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయాలి అంటే మీ అందరికీ గ్రహీతలందరి పేర్లు తెలిసి ఉండాలి. మొత్తం గ్రహీతలు దాదాపు 100 మందికి పైగా ఉంటారండి. మరి వారందరి పేర్లను చదివి గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు. అటువంటప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, మొదటి 2 అవార్డ్స్ గ్రహీతలందరి పేర్లను కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మొదటి 2 అవార్డ్స్ అంటే ఏంటంటే పద్మవిభూషణ్, పద్మభూషణ్. ఈ అవార్డును దక్కించుకున్న వారి సంఖ్య గరిష్టంగా 10 మంది లోపు ఉంటుంది. ఈ అవార్డును దక్కించుకున్న వారి సంఖ్య గరిష్టంగా 20 మంది లోపు ఉంటుంది. ఈ 2 అవార్డ్స్ను దక్కించుకున్న వారి వ్యక్తుల పేర్లను గుర్తుపెట్టుకుంటే మిగతా వారందరూ ఏ అవార్డును దక్కించుకున్న వారై ఉంటారు? పద్మశ్రీ. ఎగ్జాంపుల్ 2025 తీసుకుందామండి. 2025 సంవత్సరానికి గాను మొత్తం ఎంతమంది పద్మ అవార్డ్స్ను దక్కించుకున్నారు అంటే 139 మంది. వీరిలో 7 పద్మవిభూషణ్ అవార్డును దక్కించుకోగా 19 మంది పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్నారు. మిగతా 113 మంది పద్మశ్రీ అవార్డును దక్కించుకున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుంది? 7 పేర్లను కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 19 మంది పేర్లను కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 113 మందిలో ప్రముఖుల వ్యక్తుల పేర్లను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 2025 సంవత్సరానికి గాను పద్మ అవార్డ్స్ను దక్కించుకున్న వారిలో 4 ఇక్కడ ఆప్షన్లుగా ఇస్తున్నానండి. ఆప్షన్ ఏ వివేక్ దేవరాయ్ లేదా బిబేక్ దేబ్రాయ్, ఆప్షన్ బి శారదా సిన్హా, ఆప్షన్ సి సుశీల్ కుమార్ మోడీ, ఆప్షన్ డి అరుంధతి భట్టాచార్య. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, ఈ క్రింది వారిలో పద్మవిభూషణ్ అవార్డును దక్కించుకున్న వారిని గుర్తించండి. వివేక్ దేవరాయ్ పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్నాడు. శారదా సిన్హా పద్మవిభూషణ్ అవార్డును దక్కించుకుంది. సుశీల్ కుమార్ మోడీ పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్నాడు. అరుంధతి భట్టాచార్య పద్మశ్రీ అవార్డుని దక్కించుకుంది. పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ బి శారదా సిన్హా. అసలు ఆమె ఎవరు అంటే ప్రఖ్యాత గాయని, ఫేమస్ సింగర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్రీడా రంగంలో ఎంతమంది పద్మ అవార్డ్స్ను దక్కించుకున్నారు? మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే, పద్మ అవార్డ్స్కి సంబంధించినటువంటి నంబర్స్ పై క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అసలు మొత్తం గ్రహీతలు ఎంతమంది ఉన్నారు, మళ్ళీ వారిలో పద్మవిభూషణ్ గ్రహీతలు ఎంతమంది ఉన్నారు, పద్మభూషణ్ గ్రహీతలు ఎంతమంది ఉన్నారు, పద్మశ్రీ గ్రహీతలు ఎంతమంది ఉన్నారు, మొత్తం గ్రహీతల్లో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది క్రీడాకారులు ఉన్నారు, ఎంతమంది మరణానంతరం దక్కించుకున్నారు. 2025 సంవత్సరానికి గాను పద్మ అవార్డ్స్ను దక్కించుకున్నటువంటి 139 మందిలో క్రీడాకారులు ఎంతమంది ఉన్నారు అంటే కేవలం 5 మాత్రమే క్రీడా రంగంలో పద్మ అవార్డ్స్ను దక్కించుకున్నారు. ఈ 5 కూడా ఒక్కరు కూడా పద్మవిభూషణ్ అవార్డును దక్కించుకోలేకపోయారు. ఒకే ఒక్కరు మాత్రమే పద్మభూషణ్ అవార్డును దక్కించుకోగా మిగతా 4 పద్మశ్రీ అవార్డును దక్కించుకోవడం జరిగింది. అర్థం చేసుకోండి, ఒక్క క్రీడాకారుడు కూడా పద్మవిభూషణ్ అవార్డును దక్కించుకోలేకపోయాడు. ఒకే ఒక్క క్రీడాకారుడు మాత్రమే పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్నాడు. మిగతా 4 పద్మశ్రీ అవార్డును దక్కించుకోవడం జరిగింది. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. మన సంవత్సరం ఏంటంటే 2025 5 క్రీడా రంగంలో పద్మ అవార్డ్స్ను దక్కించుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఎంతమంది మహిళలు పద్మ అవార్డ్స్ను దక్కించుకున్నారో? 2025 సంవత్సరానికి గాను పద్మ అవార్డ్స్ను దక్కించుకున్నటువంటి 139 మందిలో 23 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 2 పద్మవిభూషణ్ అవార్డుని, మరో 2 పద్మభూషణ్ అవార్డుని దక్కించుకోగా మిగతా 19 మంది పద్మశ్రీ అవార్డుని దక్కించుకున్నారు. 2 + 2 + 19 మంది, మొత్తం మీద 23 మంది. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. మన క్వశ్చన్ ఏ సంవత్సరానికి సంబంధించింది? 2025. 25 కంటే ముందు ఉండేటువంటి బేసి సంఖ్య ఏంటంటే 23. 25కి ముందు ఉండే బేసి సంఖ్య ఏంటంటే 23. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్రీడా రంగంలో పద్మ అవార్డ్స్ను దక్కించుకున్న వారిని సంబంధిత క్రీడాంశాల
క్రీడాంశాలతో జతపరచండి. సింపుల్గా చెప్పాలి అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. ఎగ్జామ్లో ఏం చేస్తాడు అంటే ఒకవైపు క్రీడాకారుల పేర్లు ఇస్తాడు, మరోవైపు వారికి సంబంధించిన క్రీడాంశాలు ఇస్తాడు. మనం ఏం చేయాల్సి ఉంటుంది, అవార్డుని దక్కించుకున్నటువంటి క్రీడాకారుడు ఏ క్రీడాంశానికి చెందినవాడో చాలా చక్కగా జతపరచాల్సి ఉంటుంది. 2025 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డును దక్కించుకున్నటువంటి నలుగురు క్రీడాకారుల్లో ఆప్షన్ ఏ ఆర్ అశ్విన్, ఆప్షన్ బి హర్విందర్ సింగ్, ఆప్షన్ సి ఐఎం విజయన్, ఆప్షన్ డి సత్యపాల్ సింగ్. మరోవైపు క్రీడాంశాలు ఇస్తాడండి. ఆప్షన్ 1 ఫుట్బాల్, ఆప్షన్ 2 అథ్లెటిక్స్, ఆప్షన్ 3 క్రికెట్, ఆప్షన్ 4 పారా ఆర్చరీ. ఇప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుంది, చాలా చక్కగా జతపరచాల్సి ఉంటుంది. ఆర్ అశ్విన్ క్రికెట్కు చెందినవాడు హర్విందర్ సింగ్, పారా ఆర్చరీకి చెందినవాడు ఐఎం విజయన్, ఫుట్బాల్కు చెందినవాడు సత్యపాల్ సింగ్, అథ్లెటిక్స్కు చెందినవాడు. నెక్స్ట్ క్వశ్చన్ అంటే పద్మ అవార్డ్స్ను దక్కించుకున్న వారిని సంబంధిత రంగాలతో జతపరచండి. ఈ క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుతున్నాడండి. ఎగ్జామ్లో ఏం చేస్తాడు అంటే ఒకవైపు గ్రహీతల పేర్లు ఇస్తాడు, మరోవైపు రంగాలు లేదా విభాగాలు ఇస్తాడు. మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఏ వ్యక్తి ఏ రంగంలో లేదా ఏ విభాగంలో పద్మ అవార్డును దక్కించుకున్నాడో చాలా చక్కగా జతపరచాల్సి ఉంటుంది. 2025 సంవత్సరానికి గాను పద్మ అవార్డ్స్ను దక్కించుకున్న వారిలో ఆప్షన్ ఏ వివేక్ దేవరాయ్, ఆప్షన్ బి పంకజు పటేల్, ఆప్షన్ సి కిషోర్ కునాల్, ఆప్షన్ డి నీర్జా బాట్లా. మరోవైపు ఏం చేస్తాడండి, రంగాలు ఇస్తాడండి. ఆప్షన్ 1 లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, ఆప్షన్ 2 ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, ఆప్షన్ 3 సివిల్ సర్వీస్, ఆప్షన్ 4 మెడిసిన్. సాహిత్యం మరియు విద్య, వాణిజ్యం మరియు పరిశ్రమలు, సివిల్ సర్వీస్, వైద్యము. ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది, మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి ఏ రంగానికి చెందినవాడో క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. వీరందరిలో మనకు బాగా తెలిసిన వ్యక్తి ఎవరు అంటే వివేక్ దేవరాయ్ లేదా బిబేక్ దేబ్రాయ్. ఆ మహానుభావుడు ఎవరండి, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త. అతను భారత ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి చైర్మన్గా పనిచేశాడు. ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ది ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా పనిచేశాడు. ఇతను అనారోగ్యంతో 2024 నవంబర్ 1న మరణించాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పేరుకే ఆర్థికవేత్త, అంత మాత్రాన అతను ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అనేటువంటి రంగానికి చెందినవాడు అని ఆన్సర్ చేస్తే పప్పులో కాలేసినట్టే. అతను ప్రఖ్యాత రచయిత కూడా. వివేక్ దేవరా ఏ రంగంలో పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్నాడు అంటే లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. వివేక్ దేవరాయ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ రంగంలో దక్కించుకున్నాడు. పంకజు పటేల్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ రంగంలో దక్కించుకున్నాడు. కిషోర్ కునాల్ సివిల్ సర్వీస్ రంగంలో దక్కించుకున్నాడు. నీర్జా బాట్లా మెడిసిన్ రంగంలో దక్కించుకుంది. ఈ విధంగా ఏ గ్రహీత ఏ రంగంలో దక్కించుకున్నాడో కూడా క్లారిటీ ఉండాలండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్రజా వ్యవహారాలు అంటే పబ్లిక్ అఫైర్స్ అనేటువంటి రంగంలో పద్మవిభూషణ్ అవార్డును దక్కించుకున్న వారిని గుర్తించండి. ఎగ్జామ్లో ఏం చేస్తాడు అంటే ఏదైనా ఒక రంగాన్ని ఒక అవార్డుని తీసుకొని ఆ రంగంలో ఆ అవార్డుని దక్కించుకున్న వ్యక్తిని గుర్తించండి అంటాడండి. ఎగ్జాంపుల్ పబ్లిక్ అఫైర్స్ అనేటువంటి రంగంలో పద్మవిభూషణ్ అవార్డును దక్కించుకున్న వారిని గుర్తించండి, లేదా పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్న వారిని గుర్తించండి, లేదా పద్మశ్రీ అవార్డును దక్కించుకున్న వారిని గుర్తించండి. అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఏదైనా ఒక రంగం తీసుకుంటే ఆ రంగంలో ఎవరు పద్మవిభూషణ్ అవార్డును దక్కించుకున్నారు, ఎవరు పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్నారు, ఎవరు పద్మశ్రీ అవార్డును దక్కించుకున్నారు అనేటువంటి అంశంపై క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. 2025 సంవత్సరానికి గాను పద్మ అవార్డ్స్ను దక్కించుకున్న వారిలో ఆప్షన్ ఏ మనోహర్ జోషి, ఆప్షన్ బి కుముదుని లకియా, ఆప్షన్ సి జస్టిస్ జేఎస్ కేహర్, ఆప్షన్ డి శారదా సిన్హా. మనోహర్ జోషి పబ్లిక్ అఫైర్స్ రంగంలో దక్కించుకున్నాడు. కుముదుని లకియా ఆర్ట్ అంటే కళలు అనే రంగంలో దక్కించుకుంది. జస్టిస్ జేఎస్ కేహర్ అతను కూడా పబ్లిక్ అఫైర్స్ అనే రంగంలో దక్కించుకున్నాడు. శారదా సిన్హా ఈమె కూడా ఆర్ట్ అంటే కళలు అనే రంగంలో దక్కించుకుంది. మనోహర్ జోషి పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్నాడు. జస్టిస్ జేఎస్ కేహర్ పద్మ విభూషణ్ అవార్డును దక్కించుకున్నాడు. ఈ ఇద్దరు కూడా పద్మ విభూషణ్ అవార్డును దక్కించుకున్నారు. అంటే నలుగురిలో మనోహర్ జోషి మినహా మిగతా ముగ్గురు పద్మ విభూషణ్ అవార్డును దక్కించుకున్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏ రంగానికి సంబంధించింది, పబ్లిక్ అఫైర్స్. అటువంటి అప్పుడు మన ఆన్సర్ ఏంటండి, జస్టిస్ జేఎస్ కేహర్. ఇతను ఎవరండి, మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఈ విధంగా మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ జేఎస్ కేహర్ 2025 సంవత్సరానికి గాను పబ్లిక్ అఫైర్స్ అనేటువంటి రంగంలో ఏ అవార్డును దక్కించుకున్నాడు అంటే పద్మ విభూషణ్. నెక్స్ట్ అండి అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండి. ఈ క్వశ్చన్స్ను మనం ఊహించడం సాధ్యం కాదు. అయితే క్వశ్చన్స్ ఎక్కడి నుండి వస్తున్నాయో మాత్రం చెప్పచ్చండి. క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అంటే గ్రహీత ప్రత్యేకతలపై వస్తాయి. ఎగ్జాంపుల్ పిఆర్ శ్రీజేష్. అంతేకాకుండా
కువైట్ యోగా శిక్షకురాలు అయినటువంటి షైకా అలీ అల్ జాబర్ అల్ సబా. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాదాపు 70 సంవత్సరాల తర్వాత, ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 69 సంవత్సరాల తర్వాత తిరిగి మరో హాకీ క్రీడాకారుడు పద్మభూషణ్ అవార్డును దక్కించుకోవడం జరిగింది. మరి 69 సంవత్సరాల క్రితం 1956లో పద్మభూషణ్ అవార్డును ఎవరు దక్కించుకున్నారు అంటే హాకీ మాంత్రికుడిగా, హాకీ విజార్డ్గా ప్రసిద్ధిగాంచినటువంటి మేజర్ ధ్యాన్ చంద్. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేటి వరకు స్వతంత్ర భారతదేశ చరిత్రలో 2 హాకీ ప్లేయర్స్ మాత్రమే పద్మభూషణ్ అవార్డును దక్కించుకోవడం జరిగింది. ఫస్ట్ పర్సన్ మేజర్ ధ్యాన్ చంద్, సెకండ్ పర్సన్ పిఆర్ శ్రీజేష్. ఇతను 1956లో దక్కించుకోగా ఇతను 2025లో దక్కించుకున్నాడు. ఈ విధంగా 69 సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు 70 సంవత్సరాల తర్వాత తిరిగి పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్నటువంటి సెకండ్ హాకీ ప్లేయర్ ఎవరు అంటే పిఆర్ శ్రీజేష్. నెక్స్ట్ అంటే కువైట్ దేశంతో పాటుగా గల్ఫ్ ప్రాంతంలో యోగాను ప్రోత్సహించడానికి ఎనలేని కృషి చేస్తున్నటువంటి కువైట్ దేశ యోగా శిక్షకురాలైనటువంటి షైకా అలీ అల్ జాబర్ అల్ సబా 2025 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డును దక్కించుకుంది. నెక్స్ట్ అంటే గ్రహీతకు సంబంధించినటువంటి పూర్తి సమాచారంపై కూడా క్వశ్చన్స్ వస్తాయండి. ఎగ్జాంపుల్ ఒసాము సుజుకి పంకజ్ పటేల్. ఇతను 2025 సంవత్సరానికి గాను ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అనేటువంటి రంగంలో పద్మవిభూషణ్ అవార్డు దక్కించుకోగా ఇతను 2025 సంవత్సరానికి గాను అదే రంగంలో పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్నారు. ఇద్దరు కూడా అవార్డ్స్ను దక్కించుకుంది. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అనేటువంటి రంగంలో ఇతను దక్కించుకుంది పద్మవిభూషణ్, ఇతను దక్కించుకుంది పద్మభూషణ్. ఇతను జపాన్ దేశస్థుడు, ఇతను భారతీయుడు. ఇతను సుజుకి అనేటువంటి ఆటోమొబైల్ కంపెనీ అధినేత. ఇతను జైడస్ అనేటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీ అధినేత. ఇతను 2024లో అనారోగ్యంతో మరణించడం జరిగింది. అంతేకాదండి, గ్రహీత గతంలో దక్కించుకున్నటువంటి అవార్డ్స్ పై కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. 2025 సంవత్సరానికి గాను ఆర్ట్ అంటే కళలు అనేటువంటి రంగంలో పద్మవిభూషణ్ అవార్డును దక్కించుకున్నటువంటి గాయకురాలు ఎవరు అంటే శారదా సిన్హా. ఈమె గతంలోనే పద్మశ్రీ అవార్డును దక్కించుకుంది, పద్మభూషణ్ అవార్డును దక్కించుకుంది. మొత్తం మీద భారతరత్న మినహా మిగతా 3 పౌర పురస్కారాలను, మిగతా 3 సివిలియన్ అవార్డ్స్ను దక్కించుకోవడం జరిగింది. ఈ విధంగా పద్మ అవార్డ్స్కి సంబంధించి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనగానే ఇన్ని రకాలైన క్వశ్చన్స్ ఉంటాయనే క్లారిటీ ఉండాలండి.